హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లతో పాటుగా జమ అయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, సో రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 20-25 ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ అంటే డీడీఓలు ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ బిల్లులను చేసి అప్‌లోడ్ సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది 20-25 తేదీ వరకు ఎనేబుల్ అయితే ఉంటుందన్నమాట. రేపటి నుంచి 25 తేదీ వరకు. సో ఉద్యోగ పెన్షన్ల యొక్క బిల్లులలో అన్ని మార్పులను అంటే ఏవైనా అరియర్స్ గాని ఇవన్నీ ఉన్నట్లయితే యాడ్ చేసి డీడీఓలయితే బిల్లులు సబ్మిట్ చేస్తారనమాట. సీఎఫ్ఎంఎస్‌లో ఇటువంటి బిల్లులన్నీ కూడా సబ్మిట్ అయిన బిల్లులు సక్సెస్‌ఫుల్‌గా ఎస్‌టీఓ గారికైతే చేరుతాయి. ఎస్‌టీఓ గారు సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు ఈ బిల్లులను గనుక ఆమోదించినట్లయితే వెంటనే ఆ బిల్లుకు వచ్చేసి బిల్ నంబర్ జనరేట్ అవుతుందనమాట. సో, బిల్ నంబర్ జనరేట్ అయిన తర్వాత పే స్లిప్స్ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి డౌన్‌లోడ్ చేసుకోవడానికి. తర్వాత మనకు తెలిసిందే అండి. బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానెల్ దశ నుంచి ఈ కుబేర్‌కు చేరుకోవడము, తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడం అనేది ఈ ప్రాసెస్ అంతా మనకు జరిగిపోతుందనమాట. ఈసారి మంగళవారం 1 తేదీ, ఏప్రిల్ 1 మంగళవారం తేదీ పడడం వల్ల ఉద్యోగ పెన్షన్ల జీతాలకు కొదవేమీ లేదు. సెలవులు గూడా ఏమి లేవు కాబట్టి 1 తేదీన మాక్సిమం జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. సో, మరి జీతాలు ఒకటేనా ఇంకా ఏమైనా జమ అవుతాయా అన్నట్లయితే, సో, ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా డీఏను 3.64% పెంచుతూ వీటి తాలూకా 15 నెలల అరియర్స్‌ను మూడో వాయిదా అరియర్స్‌ను ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు 3.64%తో డీఏ పెంపు చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక 12 నెలలకు సంబంధించి అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబరు, డిసెంబర్ 2024లో అలాగే మార్చి 2025లో చెల్లింపులు చేయవలసి అయితే ఉంది. మరి ఈ ఏరియర్ అమౌంట్ బిల్లులను కూడా జీతాలతో పాటే కలిపి చెల్లింపులు చేస్తారా? లేదంటే వీటిని సెపరేట్‌గా బిల్లులు సబ్మిట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో, మొత్తానికైతే అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉందండి. ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న సంక్రాంతికి కొన్ని బకాయిలు విడుదల చేసినట్లుగా ఈ ఉగాది సందర్భంగా కూడా కొన్ని బకాయిలు ముఖ్యంగా ఇటువంటి డీఏ చిన్న చిన్న అమౌంట్స్‌ని జమ చేసేదానికి అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా ప్రభుత్వము డీఏ బకాయిలను గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వారి బేసిక్‌ని బట్టి ఈ టోటల్ 15+2 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2015 అమౌంట్ వచ్చేసి బేసిక్ పే 2000 20,000 ఉన్నవారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. సో, బేసిక్‌లో అదనంగా యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. అలాగే బేసిక్ పే రూ. 23,000 ఉన్నవారికి రూ. 7,535 అదనంగా చెల్లించబడుతుంది. బేసిక్ పే అనేది రూ. 32,000 ఉన్నవారికి రూ. 10,483, బేసిక్ పే 41,000 ఉన్నవారికి రూ. 13,432, బేసిక్ పే 47,000 ఉన్నవారికి రూ. 15,397, బేసిక్ పే 53,000 ఉన్నవారికి రూ. 17,363, బేసిక్ పే 59,000 ఉన్నవారికి రూ. 19,328, బేసిక్ పే 65,000 ఉన్నవారికి రూ. 21,294, బేసిక్ పే 71,000 ఉన్నవారికి రూ. 23,260, బేసిక్ పే 77,000 ఉన్నవారికి రూ. 25,225, బేసిక్ పే అనేది 86,000 ఉన్నవారికి రూ. 28,174, అలాగే బేసిక్ పే 92,000 ఉన్నవారికి రూ. 30,139, బేసిక్ పే అనేది 1,04,400 ఉన్నవారికి రూ. 32,891, ఈ విధంగా బేసిక్ పే అనేది 1,10,000 ఉన్నవారికి 36,000 ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ యొక్క డీఏ, డీఆర్ అరియర్ అమౌంటు
జమ చేసే అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో, ఇవే కాకుండా ప్రభుత్వము మనకు ఇంకా బకాయిలైతే చెల్లించాల్సి ఉంది. సో, పెండింగ్ డీఏలైతే ఉన్నాయండి. సో, జనవరి 2024కి సంబంధించి డీఏను ప్రకటించాల్సి ఉంది. సో, ఈ డీఏను కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర వాటా 3.64%. అలాగే జూలై 2024 డీఏను కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్ర వాటా 2.73% ప్రకటించాల్సి ఉంది. అలాగే జనవరి 2025 డీఏను కేంద్రం 2-3% ప్రకటించే అవకాశం ఉంది. గరిష్టంగా 3% ప్రకటించినా కూడా ఇక్కడ ఒక 2.73% మొత్తం కలిపి 9.1% అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట. ఈ డీఏ-డీఆర్ ప్రకటన. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కేంద్రము 2024 జనవరి ప్రకటించినటువంటి డీఏ. సో, ఈ ఒక్క డీఏను ప్రకటించినా కూడా వారి బేసిక్‌ని బట్టి 19,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా జనవరి 2024 డీఏను ప్రకటించినట్లయితే రూ. 7,089 రావటం జరుగుతుంది. సో, దీంతో డీఏ అనేది 37.31%కి చేరుకున్నట్లే అన్నమాట. సో, ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ జూలై 2023 డీఏ అండి. 33.67% అయితే ఉంది. సో, అదేవిధంగా 41,000 బేసిక్ పే ఉన్నవారికి 15,300, అలాగే 52,000 బేసిక్ పే ఉన్నవారికి 19,600. సో, రూ. 1,00,000 వరకు 1,15,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 43,000 ఈ విధంగా అయితే చెల్లించాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వము జూలై 2024 డీఏకి సంబంధించి మెమోరాండం ఇది. సో, అలాగే ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా అంటే తమిళనాడు రాష్ట్రం కూడా డీఆర్ఎస్ అలవెన్స్‌నైతే ప్రకటించింది. జూలై 2024 వరకి కూడా. సో, మనకు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఏరియర్స్ అండి 2018 జూలైలో 30, తర్వాత 2019 జనవరి, జూలైలలో 31, 30, 2020 జనవరి, జూలైలలో 29, 18, 2021 జనవరి, జూలైలలో 12, 6, 2022 జనవరి, జూలైలలో 18 మరియు 16 మొత్తం టోటల్‌గా 212 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ ఏరియర్స్ అయితే ఉండగా ఈ నెలాఖరు కల్లా సో, మూడో విడత జనవరి 2023 మరియు జూలై 2023 థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ ఎంత వస్తుందనైతే మనం ఇందాక చూసాము. సో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే ఆలోచనలో ఉంది. సో, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డీఏలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఏలు చెల్లిస్తామని చెప్పిన నేపథ్యంలో వెంటనే వాటిని చెల్లించే దిశగా కీలక నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.